హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇండియా వెకేషన్ ఎళ్తున్నాం. కొంచెం ఎక్సైట్‌గా ఉండింది. బట్ షాపింగ్ అయితే చేయాలి కదా! ఇంకా మెయిన్ షాపింగ్ వచ్చేసి మనం చాక్లెట్స్ కానీ, ఇంక ఇంటి దగ్గర వాళ్ళకి నట్స్ అవి తీసుకుంటాము. సో, అమ్మ వాళ్ళకి కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ టైప్ అలా తీసుకుంటాను. చూడండి మా వాడు ఒక బాస్కెట్‌లో, ఇంకా చాక్లెట్స్ అన్ని ఒక బాస్కెట్‌లో వేసి 2 తోసుకుంటూ ఫోన్ షూట్ చేస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి మార్ష్‌మెల్లోస్ అండ్ జెల్లీస్ అనమాట. ఇవైతే ఏమి ఇవ్వను మా వాడికి. ఎందుకంటే ఒకసారి మార్ష్‌మెల్లోస్ తీద్దాం. నార్మల్‌గా నాకు కొంచెం డిస్క్రిప్షన్ చదివే అలవాటుంది. బ్యాక్ సైడ్ ఏమేమి ఉంటాయా అని చెప్పేసి. సో, అలా చదువుతున్నప్పుడు దాంట్లో బీఫ్ జెలటిన్ అని కనిపించింది. సో, మేమైతే బీఫ్ తినం కాబట్టి ఇంకా నేను అవాయిడ్ చేస్తాను. బయటికెళ్ళినప్పుడు పిల్లలు తింటున్నప్పుడు ఇంకా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా తినాలనిపిస్తది కదా! ఇంక అప్పుడు మనం అవాయిడ్ చేయలేమనమాట. కానీ ఇంటికైతే తీసుకురావడం అయితే నేను అస్సలు తీసుకురాను. ఎందుకు ఇంట్లో అయినా ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా జెల్లీస్ కానీ ఇలా చాలా చాలా ఉన్నాయి. అవి చూడండి ఎగ్ షేప్‌లో ఉన్నాయి. ఇవేమో బెర్రీ షేప్‌లో. టూ మచ్ కలర్స్ ఏస్తారనిపిస్తది. ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు. ఫ్రూట్ కలర్సే అని చెప్తారు గానీ ఏమో! నేనైతే ఇంకా ఇవ్వననమాట. చాలా అంటే చాలా అవాయిడ్ చేస్తాను. మీరు కూడా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏవిస్తామని చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా అయిన తర్వాత మనమే కదా బాధపడాలి. నార్మల్ చాక్లెట్స్ వరకు ఓకే. అది కూడా మినిమమ్‌గా రోజుకొకటి అని ఏం పెట్టొద్దు. మోస్ట్‌లీ ఆ చాక్లెట్ ఇచ్చే టైంలో అవాయిడ్ చేసి కొంచెం ఏదైనా సర్ది చెప్పడానికి ట్రై చేయండి. మా వాడు తీసుకున్నా గానీ ఏదో ఒకటి చెప్పి కొంచెం డైవర్ట్ చేసి ఫ్రూట్స్ కానీ అలా ఏదన్నా ఇస్తాము. ఇంకెప్పుడైనా ఇలా చాక్లెట్‌వి ఇస్తామనమాట. కానీ అలా జెల్లీ టైప్ అయితే అస్సలు నేను ప్రిఫర్ చేయను. ఇంకేవో చూడండి చాక్లెట్ కాంపౌండ్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇలా చాలా ఉన్నాయి. మనం ఇండియాలో కూడా ఇప్పుడు చాక్లెట్ బిజినెస్ చాలామంది చేస్తున్నారు కదా! కేక్ బిజినెస్ కానీ అలాగా. సో, ఇవి కాంపౌండ్స్ అనమాట. చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంది. మరి ఇండియాలో ఎంతున్నాయో తెలీదు. సో, మేమైతే కొన్ని తీసుకున్నాం. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో ఏం ప్యాక్ చేసుకున్నానో చూపిస్తా.